కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథానిక ఉడుతా భక్తి. రచన శ్రీ ఎస్ హనుమంతరావు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ ఎస్ హనుమంతరావు గారి కలం పేరు ఎస్ హనుమంతరావు. వీరు పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామంలో 27/10/1957 జన్మించారు. ఉద్యోగం ఆకాశవాణి పరిపాలనా విభాగంలో హైదరాబాద్, విశాఖపట్నం కేంద్రాల్లో. కవితలు అలనాటి భారత్ నుండి అన్ని ప్రముఖ పత్రికల్లోనూ వచ్చాయి. కథలు ముఖ్యంగా ఆంధ్రప్రభ, దిన వారపత్రికలు, నవ్య వారపత్రిక ఆంధ్రప్రదేశ్లలో వచ్చాయి. బాల సాహిత్యం బాలజ్యోతి, ఆంధ్రప్రభ వారి చిన్నారి, నవ్య వారపత్రిక పాలపిట్ట శీర్షిక కింద వచ్చాయి. ఆంధ్రజ్యోతి వారపత్రిక ఎన్నో జోక్స్ను ప్రచురించింది. సాహిత్యేతర వ్యాసాలెన్నో ప్రముఖ పత్రికల్లో ప్రచురణకు నోచుకున్నాయి. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. అబ్బాయి బుద్ధిమంతుడిలా ఉన్నాడు చూస్తూ ఉంటే. ఇక తల్లిదండ్రులు నెమ్మదస్తుల్లా, మర్యాదపరుల్లా అనిపిస్తున్నారు. పైగా అబ్బాయికి అహ్మదాబాద్లో శారీ డిజైనింగ్ కన్సల్టెంట్గా ఉద్యోగమట. మంచి ఆదాయం. అమ్మాయికి ఈ సంబంధం కుదిరితే బాగానే ఉంటుంది అని అనుకుని తృప్తి నిండిన స్వరంతో ఇక వెళ్ళొస్తానండి అని కూర్చున్న సోఫాలోంచి లేవబోతూ అన్నాను. అరే అప్పుడేనా? భోంచేసి కాస్త విశ్రాంతి తీసుకోండి, ఎలాగూ మీ బండి సాయంత్రమేగా అన్నాడు అబ్బాయి తండ్రి. అబ్బే ఇప్పుడు అవన్నీ ఎందుకండి, నాకు ఈ ఊళ్ళో కాస్త పనుంది, అది చూసుకుని ఎలానూ హోటల్లో రూమ్ తీసుకున్నాను కాబట్టి అక్కడ రెస్ట్ తీసుకుని గోదావరికి వెళ్ళిపోతాను. కతికితే హతకదని కాబోలు అన్నయ్య గారి ఉద్దేశం అంది ఆవిడ నవ్వుతూ. అబ్బే అదేం లేదమ్మా, నేనికి వస్తాను. వచ్చే నెలలో అబ్బాయి వైజాగ్ వచ్చాక మంచి రోజు చూసుకుని హైదరాబాద్ మా ఇంటికి రండి అమ్మాయిని చూసుకోవడానికి. లేచి ఇద్దరికీ నమస్కరించి బయటికి నడిచాను. ఇద్దరూ గేటు వరకు వచ్చారు. ఈ రూట్లో సిటీ బస్సులు తక్కువండి, ఆటోలో వెళ్ళండి సలహా చెప్పాడు ఆయన. నాకు వైజాగ్ బాగానే తెలుసండి, అందులోని ఈ పాండురంగపురం ప్రాంతం నాకు బాగా పరిచయం. 20 ఏళ్ల క్రితం యూనివర్సిటీలో చదువుకున్నా. అలాగా? మరోసారి నమస్కారం చేసి బయలుదేరాను. కలీగ్ లక్ష్మీ నరసింహం తమ బంధువులే అంటూ ఈ విశాఖ సంబంధం గురించి చెప్పాడు. శ్రీకాకుళంలో ఆఫీస్ పని నిమిత్తం వెళ్ళి తిరుగు ప్రయాణంలో అబ్బాయి తల్లిదండ్రులను కలవడానికే వైజాగ్లో దిగాను. వీధిలోంచి పాండురంగస్వామి గుడి దగ్గరికి వచ్చాను. ఆ గుడిని చూస్తుంటే ఎన్నో జ్ఞాపకాలు గుడి గంటల్లా మనసులో మ్రోగాయి. ఎన్నో సాయంత్రాలు మిత్రులతో అక్కడే గడిపేవాళ్ళం. ప్రవచనాలు, ప్రసాదాలు, భజనలు, అంతేనా? అమ్మాయిల ముసిముసి నవ్వులు, అప్పుడప్పుడు పలకరింపులు. యూనివర్సిటీని వదిలేసిన తర్వాత వైజాగ్ మళ్లీ రావడం ఇదే. ఇంతలో బీచ్ వైపు నుండి వచ్చిన యూనివర్సిటీ బస్సు భారంగా అప్పెక్కుతోంది. ఇదేమిటి, బస్సుకి పసుపచ్చ రంగు? అప్పట్లో పాలపెట్ట రంగు ఉండేది యూనివర్సిటీ బస్సులన్నిటికీ. ముందోసారి యూనివర్సిటీ చూడాలనిపించింది. పరిసరాలను చూస్తూ ఇన్నేళ్ల తర్వాత వచ్చిన మార్పుల్ని పరికిస్తూ నడుస్తున్నాను. అప్పటి ఎర్రమట్టి దిబ్బలు ఇప్పుడు పోస్ట్ బిల్డింగులు. అడుగులు ముందుకు పడుతూ ఉంటే మనసు 20 ఏళ్ల క్రితంకి. అప్పటి క్యాంపస్ జీవితం, జీవితంలో మరిచిపోలేని ఎన్నో మధురానుభూతులు నింపుకునే రోజులు. ముఖ్యంగా ఫేర్వెల్ ఫంక్షన్ తమ జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని సంఘటన. ఆ రోజు 2వ శనివారం. సాయంత్రం 5 అవుతోంది. హాస్టల్లో ఒకటే హడావిడి. స్టూడెంట్లు బీచ్కి, సినిమాలకి వెళ్ళడానికి తయారవుతున్నారు. మా గదిలో నేను, నా క్లాస్మేట్స్ కొంతమంది కూర్చుని ఉన్నాం. ఫేర్వెల్ పార్టీ ఎలా ప్లాన్ చేయాలని చర్చ. నేను క్లాస్ రిప్రజెంటేటివ్ కాబట్టి ముఖ్యులైన వాళ్ళు వచ్చారు పార్టీ గురించి మాట్లాడటానికి. అప్పటికి డబ్బులు కలెక్ట్ చేయడం అయ్యింది. పెద్ద మొత్తం ఏమీ కాదు. క్లాసులో కొంతమంది కలిగిన కుటుంబాల నుండి వచ్చినా ఎక్కువ మంది అంతంత మాత్రం ఆర్థిక పరిస్థితి ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లే. అందుకే ఎవరికీ ఇబ్బంది ఉండకూడదని కంట్రిబ్యూషన్ తక్కువగానే ఉంచాం. మీటింగ్కి ముందు శివరామ స్వీటు, చందు హాటు, గోల్డ్ స్పాటు. సభ అయిన తర్వాత అంతా అలకాపురికి వెళ్ళి చికెన్ బిర్యానీ, కిళ్ళీలు, తర్వాత జగదాంబాలు, డిస్కో డాన్సర్ సినిమా సెకండ్ షో అన్నాడు రాంబాబు. మన వాళ్ళు కొందరు చికెన్ తినరు కదా,
ఇక్కడ స్వీటు హాటు అయిన తర్వాత అంతా బీచ్కి వెళ్ళి సరదాగా గడిపి ఆ తర్వాత సనెన్సీలో ఐస్ క్రీం. ఇది ఉస్మాన్ ప్రతిపాదన. నీ ఐడియా ఏంట్రా అడిగాడు రాజారావు నన్ను. పార్టీదేముంది, ఇవాళ తింటాం, రేపటికి మర్చిపోతాం. ఫేర్వెల్ తర్వాత పరీక్షలు, ఆ తర్వాత ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతాం. మనం వెళ్ళిపోయినా మన గుర్తుగా ఇక్కడ ఏదో ఒకటి మిగిల్చి వెళ్ళాలి అన్నాను. ఇరోయ్, కొంపతీసి సత్రవో నువ్వో తవ్విద్దామంటావేంటి అన్నాడు నీలకంఠం. సోషల్ వర్క్ వాళ్ళం కదా, మన డిపార్ట్మెంట్ చుట్టూ గడ్డి గాదం పీకేసి శుభ్రం చేద్దామా అన్నాడు లాజరస్. మన పరీక్షలయ్యే వేళకి గడ్డి మళ్ళీ తయారు. అయినా మనం ఇక్కడ ఎంఏలో చేరినప్పటి నుండి చేసి ఉండాల్సింది ఆ పని అన్నాను. మరైతే ఏం చేద్దాం, మన కలెక్షన్ తక్కువ, ఏం చేసినా తిండికి ఎగనామం పెట్టకండి అన్నాడు లేస్తూ రామ్మూర్తి. ఒరేయ్, బాస్కెట్బాల్కి నాకు టైం అవుతోంది. మా ప్లేయర్స్ నా కోసం గ్రౌండ్లో ఎదురు చూస్తుంటారు. అదేదో లీడర్వి కదా, నువ్వే ఆలోచించు. ఇక నేను వెళ్తాను లేచాడు ఉస్మాన్. లీలామహల్లో నమక్ హలాల్ సినిమా ఆఖరాట. అసలే అమితాబ్ అభిమానిని కదా, నే వెళతా. రామ్మూర్తి బయలుదేరాడు. పార్టీ గురించి నన్నే ఆలోచించమని చెప్పి తలో పని మీద జారుకున్నారు. చీకటి పడ్డాక స్నానం చేసి చాప దిండు పుస్తకాలు పట్టుకుని హాస్టల్ టెర్రస్ మీదకి వెళ్ళాను. పైన చదువుకోవడానికి దీపాలు ఏర్పాటు చేశారు. అక్కడక్కడ కొంతసేపు చదివిన తర్వాత చాప మీద వెల్లికిలా పడుకుని ఆకాశంలో మెల్లగా కదులుతున్న మబ్బుల్ని చూస్తూ ఆలోచించసాగాను. పక్క హాస్టల్ టెర్రస్ మీద కాబోలు రేడియో పాటలు, మధుమంజరి కార్యక్రమం అనుకుంటాను. మధురంగా భానుమతి గొంతు, మల్లీశ్వరి సినిమాలోని పాట. నాకు సడన్గా మా పెదనాన్నగారి అబ్బాయి నాగరాజు గుర్తుకొచ్చాడు. వాడు నన్ను చిన్నప్పుడు ఉడతా అంటూ పిలుస్తుండేవాడు సరదాగా. దాని వెనుక ఓ కథ ఉంది. నా చిన్నప్పుడు మా ఊళ్ళో రామాలయం దగ్గర అంతా కలిసి పెద్ద అరుగు కట్టాలనుకున్నారు. ఎవరికి తోచిన సామగ్రి వాళ్ళు ఇచ్చారు. అంతా తలో చేయి వేసి అరుగు కట్టారు. అంతా కలిసి కూర్చుని మంచి చెడ్డ మాట్లాడుకోవడానికి కట్టిన అరుగది. బాగా చిన్నవాడిని అయినా వాళ్ళు ఏం చేస్తున్నది నాకు తెలియకపోయినా చిన్న చిన్న ఇటుకలవి మోసానట. రాములోరు వారధి కట్టేప్పుడు ఉడత సాయం చేసినట్టు వేలిడంత లేడు ఈ బుడతగాడు, ఎలా సాయం చేస్తున్నాడో చూశారా అంటూ అంతా నవ్వుకున్నారట. ఆ మాట పట్టుకుని నాకంటే 10 ఏళ్లు పెద్దయిన నాగరాజు అన్నయ్య నన్ను ఉడత అంటూ పిలిచేవాడు. ఈ ఊరు వదిలేస్తున్నాం, ఇన్నాళ్ళు ఉన్నందుకు ఈ ఊరికి ఉడతా భక్తిగా ఏదైనా చెయ్యాలి మనసులో అనుకుంటూనే ఉత్సాహంగా లేచి నిలబడ్డాను. హాస్టల్ టెర్రస్ నుంచి చెట్ల కిందుగా ఆర్ట్స్ కాలేజీ బస్టాప్ కనిపిస్తోంది. అక్కడ షెల్టర్ లేదు. జనం చెట్ల కిందే నిలబడ్డారు. పోనీ యూనివర్సిటీ గోడకి చేర్చి ఒక సిమెంట్ అరుగు కడితే వెయిటింగ్లో జనం కూర్చుంటారు. ఇప్పట్లా నిలబడకుండా షెల్టర్ కట్టేంత డబ్బు ఎలానూ ఉండదు. మంచి ఐడియా అనిపించింది. చెప్పి మిగతా వాళ్ళని ఒప్పించడం పెద్ద కష్టం కాదనిపించింది. అయితే గోడకి చేర్చి అరుగును కట్టడానికి అధికారులు ఒప్పుకుంటారా అన్నదే సందేహం. సందేహిస్తూ కూర్చోడానికి టైం లేదు. ఫేర్వెల్ 4 రోజుల్లో. ఈలోగానే ఏదో ఒకటి తేలాలి. వెంటనే కిందకెళ్ళి లుంగితోనే క్యాంపస్లో ఉన్న ప్రొఫెసర్ గారి క్వార్టర్స్కి వెళ్ళాను. బయట పడక కుర్చీ వేసుకుని స్టూల్ మీద టేబుల్ లైట్ పెట్టుకుని ఏదో కవితా సంపుటి చదువుకుంటున్నారు. విషయం చెప్పాను. చాలా ఎగ్జైట్ అయ్యారు. అప్పటికప్పుడు హవాయి జోళ్ళు వేసుకుని పద రిజిస్ట్రార్ క్వార్టర్స్కి వెళదాం అంటూ బయలుదేరారు. మీరు చదివిన సోషల్ వర్క్ సార్థకం అవుతుందయ్యా మీరు చేసే పని వల్ల. ఏదో పార్టీ అంటూ ఒక్క పూటలో డబ్బు తగలేసి ఆ తర్వాత మరిచిపోవడం కంటే మీరు తలపెట్టింది చాలా మంచి పని అయ్యా అన్నారు నడుస్తూ. రిజిస్ట్రార్ గారు గుడ్ ఐడియా అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ రాత్రి 10 తర్వాత అవుట్గేట్ టీ బంక్ దగ్గర చేరాం అంతా. అందరికీ సంగతి చెప్పాను. కొంచెం భయపడుతూనే బిర్యానీలు ఐస్ క్రీములు త్యాగం చేయాలి మరి. నేను అనవసరంగా భయపడ్డాను. అంతా ఎక్సలెంట్ ఐడియా అంటూ చేతులు కలిపారు. మరుసటి రోజు క్లాసులో ఒకసారి చెప్పి మిగతా వారి అంగీకారం కూడా పొందాను. అరుగు కట్టగా మిగిలిన డబ్బులతో అంతా కలిసి టీ తాగినా సంతోషమే అని అన్నారు ముక్తకంఠంతో. మా క్లాస్మేట్ పద్మనాభంది భీమిలి. అక్కడ వాళ్ళ ఇంటికి దగ్గరలో ఇటుకలు తయారు చేస్తారట. అడిగి పట్టుకొస్తానని ఆ రోజే ఊరెళ్ళాడు. మరుసటి రోజు తెల్లారగట్లే చేపల లారీ మీద వేసుకుని ఇటుకలను తెచ్చేశాడు. చినవాల్తేరు వెళ్ళి ఒక మేస్త్రిని మాట్లాడాం. అతను చెప్పినట్టు సిమెంటు ఇసుక తెచ్చాం. ఇక సాయానికి మా వానర ముఖం ఉండనే ఉంది. మా వాళ్ళు ఒకటే జోకులు కేరింతలు. అరుగు తయారైంది. ఎంఏ సోషల్ వర్క్ ఫైనల్ ఇయర్ 1981-82 బ్యాచ్ విద్యార్థి సంఘం అంటూ రాయించాం. ప్రొఫెసర్ గారి చేత ఫేర్వెల్ రోజున ఫార్మల్గా ప్రారంభోత్సవం చేయించాం. కేరింతలు ఈలల మధ్య. బిర్యానీలు సినిమాలు లేకపోయినా స్వీటు హాటు తిని బీచ్కి వెళ్ళి బాగా పొద్దుపోయే వరకు ఆటపాటలతో గడిపాం. అనుకోకుండానే నా కాళ్ళు నన్ను ఆర్ట్స్ కాలేజీ దగ్గరికి నడిపించాయి. బస్టాప్ దగ్గరయ్యే కొద్దీ నా మనసులో ఉద్విగ్నత.
అప్పటికి ఇప్పటికీ వైజాగ్ ఎంతో మారిపోయింది. బహుశా యూనివర్సిటీ కూడాను. ఏ రోడ్డు ఎక్స్టెన్షన్లోనో, గోడలు తిరిగి కట్టడం లాంటి పనుల్లోనో అరుగును కొట్టేశారేమో. నా అడుగులు వేగంగా పడుతున్నాయి. దూరం నుంచే కనిపించింది అరుగు. నలుగురు కూర్చుని ఉన్నారు. ఒక ముసలాయన, ఒక గర్భిణి, ఇద్దరు స్కూలు పిల్లలు. మనసు ఆనందంతో ఉరకలు వేసింది. ఈ ఆనందాన్ని నా అప్పటి మిత్రులతో పంచుకోవాలనిపించింది. వాళ్ళ అడ్రస్లు. అప్పుడు ప్రాణానికి ప్రాణంగా బతికిన వాళ్ళం ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత చెట్టుకొకరు పుట్టకొకరు ఎక్కడెక్కడో. ఒకరిద్దరి గురించి తెలుసు గాని మిగతా వారి గురించి తెలియదు. అయినా ప్రయత్నించాలి. ఆనాడు తాము చేసింది చిన్న పనే కావచ్చు, అది ఇప్పటికీ ఇన్నేళ్లకి జనానికి ఉపయోగపడుతోందంటే ఎంత సంతోషకరం. ఆ యవ్వనపు రోజుల్లోలా నాలో ప్రపంచానికి ఏదో చెయ్యాలనే తపన లేకపోవచ్చు. నా కుటుంబము, పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళు ఇలాంటి రొటీన్ సుడిగుండంలో చిక్కుకుని ఆ రోజుల ఆశయాలు, ఆశలు మరుగున పడిపోయి ఉండొచ్చు. కానీ ఆ అరుగు, ఆ అరుగు మా ఒకప్పటి చిరుత్యాగానికి, ఉడతా భక్తిగా, సమాజానికి ఏదో సేవ చెయ్యాలన్న దృక్పథానికి ఒక గుర్తుగా నిలిచి ఉంది. ఆ ఆనందాన్ని మిత్రులకు ఎలాగైనా పంచాలి. ఇంతలో 10 నంబర్ బస్సు వచ్చి ఆగింది. కూర్చున్న వాళ్ళు లేచెళ్ళి బస్సు ఎక్కారు. నేను వెళ్ళి అరుగు మీద కూర్చున్నాను. మనసు దూదిపింజలాగా తేలిపోతున్నట్టుంది. చేత్తో ఎంఏ సోషల్ వర్క్ అన్న అక్షరాల్ని ఆప్యాయంగా తాకాను. కళ్ళు చెమర్చాయి. హఠాత్తుగా అనిపించింది, ఇలాంటి ఆనందం ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా అనుభవించానా అని. లేదు, అవును, సామాజిక సేవ అంటే ఏదో చందా ఇచ్చి చేతులు దులుపుకోవడం అనుకునే మధ్యతరగతి మనిషిని కదా ఇప్పుడు. మీరింతవరకు ఉడతా భక్తి కథ విన్నారు. రచన శ్రీ ఎస్ హనుమంతరావు. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 2006 సంవత్సరం జూలై నెల ఆంధ్రప్రదేశ్ మాసపత్రికలో ప్రచురితమయ్యింది. సొల్లు కథలు శ్రీ ఎస్ హనుమంతరావు కథానికలు కథా సంపుటిలో పునర్ముద్రితమైంది. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి